న్యూస్. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన 42% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. హౌస్ మోషన్ పిటిషన్ లో భాగంగా జడ్జి అయితే కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా 50% సీలింగ్ దాటకూడదన్న సుప్రీంకోర్టు నిబంధనలను పరిగణలోకి తీసుకొని దీనిపై తదుపరి విచారణ అయితే అక్టోబర్ 8 వరకు అక్టోబర్ 8న అదనపు విచారణ చేపడతామని అక్టోబర్ 8న వాయిదా వేశారు. ముఖ్యంగా ఏదైతే 50% రిజర్వేషన్లను దృష్టిలో పెట్టుకొని అలాగే దీనికి సంబంధించిన ప్రభుత్వ ఆర్డినెన్స్ ఇప్పటి వరకు గవర్నర్ దగ్గర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ దానికి సంబంధించిన మొత్తం వ్యవహారం గవర్నర్ దగ్గర ఉండగానే ప్రభుత్వం ఎలా జీవో విడుదల చేస్తుందని చెప్పేసి కోర్టు అయితే ప్రశ్న చేసినట్టు తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా దీనిపై అక్టోబర్ 8న విచారణ చేస్తామని తదుపరి విచారణ అక్టోబర్ 8న చేస్తామని చెప్పేసి దీనికి సంబంధించిన ఈ హౌస్ మోషన్ పిటిషన్ పై అయితే హైకోర్టు వాయిదా వేసినట్టు తెలుస్తా ఉన్నది. మొత్తం మీద తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే జీవో నిన్న గత రాత్రి విడుదల చేసిందో 42% బీసీలకు రిజర్వేషన్లపై తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన జీవోపై ప్రస్తుతం హైకోర్టులో పూర్తి విచారణ చేస్తామని చెప్పింది. అంతేకాకుండా గవర్నమెంట్ ఏదైతే కాస్ట్ పిటిషన్ వేస్తుందో కాస్ట్ పిటిషన్ పైన కూడా విచారణ చేద్దామని చెప్పేసి దీనిపై అయితే ఈ తెలంగాణ హైకోర్టు హౌస్ మోషన్ పిటిషన్ లో దాఖలు చేసింది. అయితే దీనికి సంబంధించింది పూర్తి సమాచారాన్ని అయితే త్వరలో తెలియజేస్తామని కోర్టు అయితే తెలిపింది. మొత్తం మీద గవర్నమెంట్ తీసుకున్న ఈ బీసీ 42% రిజర్వేషన్ల అమలు అనేది జరుగుతుందా లేదా అనేది అయితే ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. మొత్తం మీద ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలకు అయ్యేది ఉంది కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ ఈ 42% రిజర్వేషన్ లో పూర్తి విచారణ జరగముందే ఆ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందా రాలేదా అనేది అయితే ఇప్పుడు చాలా కీలకంగా మారింది. మొత్తం మీద ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మరి 42% రిజర్వేషన్లపై జీవో అమలు విషయము ఏమైపోతుంది అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో తెలుసుకోవాల్సిన విషయము. అయితే గవర్నర్ దగ్గర దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ అయితే పెండింగ్ లో ఉన్నది. గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నప్పుడు ఎలా మీరు గవర్నమెంట్ ఎలా జీవో రిలీజ్ చేస్తుందని చెప్పేసి ఆ కోర్టు అయితే ప్రశ్నలు అడిగినట్టు అయితే తెలుస్తా ఉన్నది. మొత్తం మీద ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చెప్పబోతుంది, ఆయన తరఫు న్యాయవాది ఏం చెప్తారనేది అయితే క్లియర్ గా అర్థమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. అయితే మొత్తం మీద తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పేసి వార్తలు అయితే చూస్తా ఉన్నాము. ఇప్పటికే దానికి సంబంధించి పూర్తి సమగ్ర సమాచారం అయితే తెలంగాణ గవర్నమెంట్ దగ్గర అలాగే ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇక రేపో మాపో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నదన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా ఆలోచించి జీవో ఇచ్చిందనేది అయితే ఇప్పుడు విశ్లేషకులు సైతం ఆలోచిస్తా ఉన్నారు. మరి పార్టీల పరంగానే 42% రిజర్వేషన్ ఇస్తారా లేదంటే ఏదైనా హైకోర్టు విచారణ అక్టోబర్ 8న విచారణ చేస్తా ఉంటున్నది. మరి అక్టోబర్ 8 వరకు వెయిట్ చేస్తారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. అవసరమైతే మీ ఎన్నికలను కూడా వాయిదా వేసుకోవాలి. ఎందుకంటే దీనిపైన ఎలాంటి క్లారిటీ లేకుండా 42% రిజర్వేషన్ల బీసీలపై ఎలాంటి క్లారిటీ లేకుండా మీరు ఎన్నికలకు వెళ్తే వెళ్ళడం సమంజసమా అంటూ కూడా కోర్టు ప్రశ్నించింది. అవసరమైతే ఎన్నికలను వాయిదా వేసుకోవాలని ఇన్ని రోజులు ఆగారు, కొన్ని రోజులు ఆగితే పెద్దగా నష్టం జరిగేది ఏం లేదన్నట్టు కూడా కోర్టు చెప్పినట్టు తెలుస్తా ఉన్నది. మరి దీనిపై తెలంగాణ సర్కార్ ఎలా ముందుకు వెళ్తుంది, ఒకవేళ ఈసీలకే పూర్తి స్వేచ్ఛనిస్తే మరి ఎన్నికల కమిషన్ అయితే త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉన్నది. మరి దీనికి రేవంత్ రెడ్డి సర్కార్ సుముఖత చూపుతుందా లేదంటే కోర్టు చెప్పేదాకా ఆగుదామని చెప్పేసి అక్టోబర్ 8 వరకు ఆగి ఆ తర్వాత ఒక క్లియరెన్స్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించింది ఎన్నికల కమిషన్ ఎన్నికలకు వెళ్తారా అనేది అయితే ఇప్పుడు కీలకంగా మారింది. అంతేకాకుండా ఏదైతే సుప్రీంకోర్టులో 50% సీలింగ్ దాటకూడదన్న ఒక నిబంధన అయితే దాన్ని కూడా కోర్టు ఇప్పుడు హైకోర్టు కూడా సమంజసం లేదు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మేము బేఖతరు చేయలేము కాబట్టి సుప్రీంకోర్టు ఏదైతే 50% సీలింగ్ దాటకుండా ఉండాలన్న ఆజ్ఞ అయితే మేము పాటిస్తామన్నట్టు కూడా హైకోర్టు స్పష్టం చేసింది. మరి ఈ నేపథ్యంలో ఏదైతే జీవో ఉన్నదో జీవోనైతే స్టే విధించే అవకాశం కూడా కనిపిస్తా ఉన్నది. మరి జీవో స్టే విధిస్తే గవర్నర్ పంపించిన ఆర్డినెన్స్ ఏమవుతుంది, ఆర్డినెన్స్ కూడా క్లియర్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఈ రెండు ఒకవేళ క్లియర్ కాకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పార్టీలే 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేది ఒక ప్రతిపాదికన తీసుకొచ్చే అవకాశం ఉన్నది.
మరి పార్టీలు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇస్తాయా లేదా అనేది పార్టీల వ్యక్తిగత వ్యవహారం కాబట్టి మరి ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఫెయిల్ అవుతారా అనేది కూడా ఇప్పుడు విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ఈ విషయంలో ఫెయిల్ అయితే స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయనపై తీవ్రమైన ప్రభావం పడుతుందనేది కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరి ఈ మొత్తం వ్యవహారము తేట తెల్లం అవడానికి సమయం తీసుకుంటారా లేదంటే హైకోర్టు ఇచ్చిన ఏదైతే హైకోర్టు వాయిదా వేసిన విధానాన్ని పక్కన పెట్టేసి ఎన్నికలకు వెళ్తారా అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది.